చిత్రాపురం అండి, ఎస్సీ కాలనీ. నా పేరు వెంకటమ్మ అండి. పొద్దున్నే చీపురు పట్టి ఊడుతామని లేచినండి, వాకిలు ఊడుతాను. లేచేటాలకి చెట్టు తిరుగుతుంది. చెట్టు తిరుగుతుంటే మా ఆయన పిలిచింది. మా ఆయన పిలిస్తే మా ఆయనకైనా చెట్టు తిరుగుతుందని అన్నాడు. మా తమ్ముడికైనా పిలిచాను. మా తమ్ముడికైనా చెట్టు తిరుగుతుందని అన్నాడు. అయితే ఊరోళ్ళందరూ వచ్చి చూశారండి. ఆయన చెట్టు తిరుగుతుందండి. నాకు ఏదైనా తిరుగుతుంది. మడకలపల్లి మండలం చిత్రాపురం గ్రామం ఎస్సీ కాలనీ నుంచి పొద్దున్న అమ్మాయి లేచి వాకిలో పెడితే చెట్టు తిరుగుతుందని మాకు వచ్చి చెప్తే మేము కూడా చూసాం. మాది సీతారాంపురం గ్రామం, మల్కలపల్లి మండలం, రసగూరు గ్రామ పంచాయతీ. మా అక్క ఉదయాన్నే లేవగానే వాకలు ఊడ్చేటప్పుడు ఒక చింత మొక్క రౌండ్లో తిరగడం చూసి భయానికి గురై మమ్మల్ని అందరినీ పిలిపించింది. పిలిపించి చూస్తే అవన్నీ పిచ్చి పిచ్చి మొక్కలను తీసి చూస్తే అది రౌండ్గా తిరుగుతుంది. తర్వాత మేము ఆందోళన గురయ్యాం. దయ్యమా దేవుడని మాకు తెలియదు. మండలం అండి, మాది చిత్రాపురం అండి, ఎస్సీ కాలనీ. నా పేరు వెంకటమ్మ అండి. పొద్దున్నే చీపురు పట్టి ఊడుతామని లేచినండి, వాకిలు ఊడుతాను. లేచేటాలకి చెట్టు తిరుగుతుంది. చెట్టు తిరుగుతుంటే మా ఆయన పిలిచింది. మా ఆయన పిలిస్తే మా ఆయనకైనా చెట్టు తిరుగుతుందని అన్నాడు. మా తమ్ముడికైనా పిలిచాను. మా తమ్ముడికైనా చెట్టు తిరుగుతుందని అన్నాడు. అయితే ఊరోళ్ళందరూ వచ్చి చూశారండి. ఆయన చెట్టు తిరుగుతుందండి. నాకు ఏదైనా తిరుగుతుంది. మడకలపల్లి మండలం చిత్రాపురం గ్రామం ఎస్సీ కాలనీ నుంచి పొద్దున్న అమ్మాయి లేచి వాకిలో పెడితే చెట్టు తిరుగుతుందని మాకు వచ్చి చెప్తే మేము కూడా చూసాం. మాది సీతారాంపురం గ్రామం, మల్కలపల్లి మండలం, రసగూరు గ్రామ పంచాయతీ. మా అక్క ఉదయాన్నే లేవగానే వాకలు ఊడ్చేటప్పుడు ఒక చింత మొక్క రౌండ్లో తిరగడం చూసి భయానికి గురై మమ్మల్ని అందరినీ పిలిపించింది. పిలిపించి చూస్తే అవన్నీ పిచ్చి పిచ్చి మొక్కలను తీసి చూస్తే అది రౌండ్గా తిరుగుతుంది. తర్వాత మేము ఆందోళన గురయ్యాం. దయ్యమా దేవుడని మాకు తెలియదు.